అమ్మా అమ్మా, నువ్వు నన్ను అర్థం చేసుకోవా? ముందు నువ్వు కట్టరా. అమ్మా నువ్వు 100 చెప్పు, ఏమైనా చేస్తాను. కానీ కట్టని తాళిని కట్టానని చెప్పనమ్మా. అరే నేను కట్టలేదని నా మనస్సాక్షి చెప్తుందమ్మా. నా మనసులో లేని దాన్ని నేను ఎప్పటికీ చేయనని నీకు తెలుసు. అదే కదా నువ్వు నాకు నేర్పించింది. నువ్వన్నది కరెక్టేరా, నేనెప్పుడూ నేర్పలేదు. ఆడపిల్ల కట్టడు అని ముందుకొచ్చింది. ఒక ఆడపిల్ల జీవితంలో మంగళసూత్రం వేసుకుని పడే బాధ ఉంటుంది. అది నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. దశరథుడి మాట రాముడు తప్పలేదు. ఈ శారద మాట తన కొడుకు గగన్ తప్పడని 10 మందికి తెలియాలి అంటే నా మాట తప్పకూడదు. నా మనసులో సంతోషం కోసం, జీవితాంతం మిగిలిపోయే సంతోషం, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అనే సంతోషం కోసం 10 మెట్లు దిగైనా తాళి కట్టరా. ఎందుకంటే దశరథుడి మాట రాముడు తప్పలేదు. అలాగే గగన్ కూడా ఈ శారద మాట దాటడని ఇక్కడ అందరూ నమ్ముతారు. నమ్ముతారు గగన్. అందరూ నమ్మకున్నా నీ జీవితం బాగుండాలి అన్న ఆశయాన్ని కలిపి అడుగుతున్నాను రా. నువ్వు తాళిబొట్టు కట్టు. నిన్ను ఇన్ని రోజుల్లో ఏమీ అడగలేదు. ఈ తల్లి కోరిక తీరుస్తావు కదా, తీరుస్తావు కదా గగన్? నాకంతా నువ్వేనమ్మా. నువ్వే. ఏడవకు. నీకోసం ఏమైనా చేస్తాను. ఇప్పుడేంటమ్మా? ఇప్పుడేంటి? నీ కోరిక మేరకు భూమి మెడలో తాళి కట్టాలి.